హాయ్ గాయ్స్, ఒకసారి వాల్ పోస్టర్ చూడండి, అందులోని మోడల్స్ని చూడండి. ఎప్పుడైనా ఇలా వాల్ పోస్టర్ చూసినప్పుడు లేకపోతే రోడ్డుపై వెళ్తూ పెద్ద పెద్ద కటౌట్స్ చూసినప్పుడు అరే ఆ ప్లేస్లో మనం ఉంటే ఎంత బాగుండో అని అనుకునే ఉంటాం కదా. కనీసం ఒక్కసారన్నా అలా ఇమాజిన్ చేసుకునే ఉంటాం. కానీ అది ఎలా సాధ్యం? వాళ్ళేమో పెద్ద పెద్ద స్టార్స్, ఆడిషన్స్లో సెలెక్ట్ కావాలి, ఫోటోజెనిక్ ఫేస్ కావాలి, బోల్డ్ అంత రికమెండేషన్ కావాలి. కానీ ఇవేమీ లేకుండానే మీరు కూడా స్టార్ కావచ్చు. ఎలా? జస్ట్ మీ డీటెయిల్స్ని, ఫోటోని మా అడ్రస్కి పంపించండి. మీ కళను నిజం చేసి చూపిస్తాం, మిమ్మల్ని మీరే నమ్మలేనంతగా. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ రియాలిటీ షో బి ఏ స్టార్. సో ఈసారి ఎవరు స్టార్ కావాలనుకుంటున్నారో తెలుసా? అతని పేరు వంశీ, MBA స్టూడెంట్. మరి తన ఇష్టాలు ఏంటి, స్టైల్ పై తనకున్న ఒపీనియన్ ఏంటో తన మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్, ఐఎమ్ వంశీ ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండ్ 89 కాలనీ. TV9లో మేకప్ షో చూశాను. చూడగా చాలా ఆనందం అనిపించింది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయా అనుకున్నాను. ఈ ప్రోగ్రాంలో నా లుక్ చేంజ్ చేయాలనుకున్నాను. నేను మెయిల్ సెండ్ చేయడం ద్వారా నాకు TV9 నుండి కాల్ వచ్చింది. కాల్ రావడంతో చాలా ఆనందంగా ఉంది. నన్ను ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం అనుకున్నాను. వంశీ ఇప్పుడు చాలా నార్మల్గా కనిపిస్తున్నాడు కాదు, కానీ మేక్ ఓవర్ అయిపోయిన తర్వాత మాత్రం తను ఎలా ఉంటాడా అని చూడాలనుంది. సో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది హెయిర్ స్టైల్ మీద. సో అందుకే మనం మేట్రిక్స్ ఎడ్యుకేషన్ స్టూడియోకి వచ్చాం. ఇది కేవలం సలూన్ మాత్రమే కాదు, ఇక్కడ వాళ్ళ ఫేస్ కట్ కి తగ్గట్టుగా హెయిర్ కట్ చేసి చూపిస్తారు. కమ్ ఆన్, లెట్స్ గో. Hi Abhinav. Hi. How are you? Fine. He's Mr. Vamshi. Hi. How are you? Fine. Okay. So he wants to be like a star. Okay. But see, would you like to suggest anything for his hairstyle and hair curl? What type of look do you want? You want a funky type of look or a sophisticated look? Yo. Okay. So what we'll do, we'll put some color on his hair, which will be a little bit brighter side. Okay. Which will be a little bit funky also. Maybe I think golden blonde or a red, or a combination of that. And I can see he's having some gray hairs also to cover that also. So does it suit his body because he's very thin? Yeah, it will suit his body also, because we will just make a cut also. We'll do a cut for him, and I think I'll reduce some volume on his head, because I think he has a lot of volume. So we'll give him a funky cut and a funky color also. ఓకే, మీరు అన్ని రకాల స్టైల్స్ మీరు ప్రిఫర్ చేస్తారా డ్రెస్సింగ్ లో? ఏది మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది ఎక్కువగా? టీ-షర్ట్స్ అండ్ జీన్స్. ఓకే దెన్. సో ఫస్ట్ మీ హెయిర్ కట్ చేస్తా అని చెప్తున్నారు కదా, స్టార్ట్ చేద్దాం. ఓకే, కమ్ ఆన్ అభినవ్, లెట్స్ గో. Few details about your studio. This is a Matrix Education Studio. We normally conduct the seminars and all over here. This is basically to educate the people of Hyderabad. Okay. Okay. Give them a knowledge so they can improve their skill and use the products and all, and do a funky type of job. We do a color straightening and cut seminars and everything over here. I think first we have to do a shampoo for him. ఓకే, షాంపూయింగ్ చేస్తారట ఫస్ట్. అయితే మనకి కేవలం ఇది సలూన్ మాత్రమే కాదు, ఎవరెవరు అన్నా సరే వచ్చి అంటే ఎడ్యుకేట్ చేస్తారు. ఇక్కడ ఎలాంటి హెయిర్ కట్ చేయాలి, మన ఫేస్ కట్కి తగ్గట్టుగా, మన బాడీ టెక్స్చర్కి తగ్గట్టుగా ఏదైతే సూట్ అవుతుందో అది ఏ రకంగా చేసి చూపించాలో వీళ్ళు నేర్పుతారు. సో మేట్రిక్స్ ఎడ్యుకేషన్ స్టూడియో మాట. ఇప్పుడు మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చాం, ఐ థింక్ సో. Well, Abhinav, which color do you want to apply? There's a new collection which is called Honey Looks. So I will apply in that collection. There's a blonde in the brown color. Okay. So I'll do a Honey Look collection on him. సో హనీ లుక్ వచ్చేటట్టుగా అంటే బ్రౌనిష్ షేడ్ వచ్చేటట్టుగా మొత్తం మీద కలర్ చేంజ్ చేసి చూపిస్తూ ఉంటున్నారు. కానీ బ్రౌన్ ఈస్ కామన్ షేడ్ నవ్ డేస్. Yeah, but see, nothing is common. We have to see what
the thing suits the person's face, which color suits which person. Okay. I can do any other color, but if this doesn't suit his face, it's useless. Okay. So you have to see the face సో also. బ్రౌన్ కలర్ కామన్ షేడ్ అయినా సరే తినికి మాత్రం బ్రౌన్ షేడ్ సూట్ అవుతుంది. సో ఏ కలర్ పడితే లేకపోతే రెడ్ లేకపోతే క్రీమిష్ కలర్ వేస్తే శివాజీ లుక్ వచ్చేస్తుంది. And even in the brown there are a lot of shades. What I will try on him is the mocha color. Shady. Convict. Upfront. Econ. Slim Shady. I see the one. Could she be that lady? Hey, I feel you creeping. I can see it from my shadow. Wanna jump up in my Lamborghini? ఓకే అండి, మొత్తం హెయిర్ కలర్ అంతా కూడా బ్రౌన్ షేడ్ లోకి వచ్చేసింది. ఇక మిగిలింది హైలైట్స్. అది కూడా పూర్తయిన తర్వాత హెయిర్ కట్ ఉంది. సో వాట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ హైలైట్ అభినవ్? What I'll do, I'll give a golden blonde on the sides and the top, but on the front I'll give a red to give him a funky look. What? Just move with it. Everybody in the party, just move with it. If you're feeling this vibe, throw your hands up. If you wanna get down, throw your hands up. One time, let me see you just move with it. Everybody in the party, just move with it. If you're feeling this vibe, throw your hands up. If you wanna get down, throw your hands up. What? వావ్, అభినవ్, హిస్ హెయిర్ ఇస్ నౌ మిక్స్డ్ కలర్స్. Yeah. He's looking very nice. But what kind of haircut do you want to give now? What I'll do, I'll remove some bulk from here, Okay. and at the back I will keep his length long only. I will not shorten his hair, but I will reduce little bit of volume, Okay. which will give him a funky look. And over here I will try to give little bit of flat spikes, not a very uneven, but more even in the front, something like this. Okay, a little bit of spikes over. వంశీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే హెయిర్ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంది. అసలు ఏం చేస్తారు అనిపిస్తుంది, ఏమైనా పెద్దగా ప్రత్యేకంగా ఏమైనా కేర్ తీసుకుంటారు అమ్మాయిలు తీసుకునేటట్టు అంత ఎక్కువ వాల్యూమ్ ఉంది. కానీ ఇప్పుడు మీకు ఆ వాల్యూమ్ తగ్గిస్తున్నారు. సో మీకు అది ఇష్టమేనా? నో ప్రాబ్లమ్. ఓకే, సో మీకు ఏం చేస్తారంటే మొత్తం వాల్యూమ్ తగ్గించి ప్లస్ ఇక్కడ కొంచెం ఫంకీ లుక్ వచ్చేటట్టుగా కొంచెం హైలైట్స్ ఇలా జెల్ లాంటిది ఏమైనా అప్లై చేస్తారా? Yeah, he has to apply a gel to style. ఓకే, Because no cut. అండ్ బ్యాక్ మాత్రం అలా లాంగ్ హెయిర్ ఉంచేస్తారంట. Yeah, back se long रहेगा. ఓకే, సాటిస్ఫై అయ్యారా మొత్తం మీద హెయిర్ కలర్ చూసి? ఏమనిపించింది ఫస్ట్ మీకు అసలు? సంథింగ్ డిఫరెంట్, రెయిన్బో కలర్స్, మొత్తం అంతా బ్రౌన్ కలర్, మధ్యలో ఏమో మళ్ళీ క్రీమిష్ ప్లస్ మరూనిష్ కలర్. విచ్ కలర్ ఇట్ ఇస్? Red. రెడ్ కలర్, బట్ డార్క్ మరూనిష్ కనిపిస్తుంది. Yeah, it's a little bit wet. That's why it's looking maroon. When I will make it dry, it will become a bright red, something like this frame. యా, లెట్స్ స్టార్ట్. Go, 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 shawty. It's your birthday. We gon' party like it's your birthday. We gon' sip a party like it's your birthday. And you know we don't give up if it's your birthday. Your party in the club, bottle full of bug. Mama, I got what you need if you need to fill a buzz. I'm in the habit. You have done excellent job, Abhinav. you. So what do you want to say about this new hairstyle? Yeah, it's giving Vamshi a great new look. As we have a theme of a DJ, he's looking like a DJ now. But what I will like to add some styling product on him, because it's just a cut. And any cut will not support without the styling product. So it's very important to apply a styling product on the cut to enhance the beauty of the cut. So would you like to apply any gel, something Yeah, I like would that? like to apply a gel. We have two gels. One is this is a wet look gel and this is a hard look gel. So what I'll do, in the front I'll apply a hard look and another here I'll apply a wet look. Okay, go on. Yeah. So seductive. I take you to the candy shop. I let you lick the lollipop. Go ahead, girl, don't you stop. Keep going till you hit the spot. Whoa. I'll take you to the candy shop. Yeah. వెట్ లుక్ ఇచ్చిన తర్వాత కంప్లీట్ గా చేంజ్ అయిన వంశీ. కంప్లీట్ అంటే అపార్ట్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్. See, you have done excellent job, Abhinav. Thank you so much. థ్యాంక్స్ బాయ్. Okay. ఇప్పుడు మనం కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే అమీర్పేట్లోని
నూతన్ డిజైనర్స్ మిస్టర్ మహేష్, డిజైనర్ మహేష్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి తినికి తగ్గట్టుగా, తిన బాడీ టెక్స్చర్ తగ్గట్టుగా, అండ్ హెయిర్ స్టైల్ తగ్గట్టుగా ఎలాంటి కాస్ట్యూమ్స్ ఇస్తారో అక్కడికి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఓకే గైస్, వంశీ హెయిర్ స్టైల్ తో మూవీలో ఫస్ట్ హాఫ్ అయిపోయిందండి. ఇప్పుడు కాస్ట్యూమ్స్ తో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం క్రియేటివ్ ఫ్యాషన్ డిజైనర్ మహేష్ తో పాటు ఉన్నాం. అందుకే డైరెక్ట్ మనం షోరూమ్ కు కూడా వెళ్ళే వర్క్ షాప్ దగ్గరకు వస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తున్నారు, ప్లస్ వంశీకి తగ్గట్టుగా డ్రెస్ డిజైన్ చేసి చూపిస్తున్నారు. వంశీ, మీట్ మిస్టర్ మహేష్. Hi, hello. He is Vamsi. Hi, how are you? fine. Very good. మీ గురించి చెప్పండి, మీ వర్క్ షాప్, మీ Actually, నేను నిఫ్ట్ నుంచి పాస్ అవుట్ 2004 లో అయ్యాను యాజ్ అ గ్రాడ్యుయేట్, అండ్ లేటర్ ఆన్ ఐ వర్క్ విత్ ఆల్ ద ఇండస్ట్రీస్ యాక్చువల్లీ. సో కార్నర్ మొత్తం మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాను, నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ వర్క్ చేశాను, అండ్ ఆల్సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ రైట్ నౌ ఫ్యాకల్టీ ఫర్ లకోటియా కాలేజ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్రీలాన్స్ డిజైనింగ్ ఫర్ క్రియేటివ్ బీ, and right now I have my own workshop where I have NRI clients. So apart from that, right now I'm participating with you guys. I'm sharing very good, creativity along with you guys. సో ఇప్పుడు మీరు వంశీని చూస్తే ఇంతకుముందు వంశీలా లేరు. Exactly. So hairstyle మొత్తం మారిపోయింది, and right now what exactly look he want, ఆ లుక్ లో ఉన్నాడు తను ఇప్పుడు. ఇప్పుడు తనకి ఎలాంటి డ్రెస్సెస్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? యాక్చువల్ గా నేను తిని చూడగానే లీన్ గా ఉండి సంథింగ్ హీస్ లైక్ అ స్ప్రింగ్ మూవింగ్ హియర్ అండ్ దే, సో ఐ థాట్ టు గో విత్ అ డీజే లుక్ యాక్చువల్లీ. సో తను డీజే లుక్ తో పాటు కొంచెం డీజే లుక్ అని అంటున్నారు. హెయిర్ స్టైల్ చేసినప్పుడు అతను అభినవ్ కూడా డీజే లుక్ ఇస్తాను. No, the body language and also the face cut and the figure, lean and that all go with a yo-yo character actually. What we say that. Yo-yo? Yeah, exactly, yo-yo character. So తనకి నేను ఆ విధంగాను కొంచెం cowboy touch up ఇద్దాం అనుకుంటున్నాను little bit, because the hairstyle కొంచెం colors అన్ని browns and that all earthy colors. So I'm just going with the cowboy touch up with that. And moreover monsoon season కాబట్టి I'm going with a transparent rain jacket also for him. So we'll see, we'll check it out after wearing that. Okay, we'll check it out. So I have taken a denim recycle concept actually. It's like a recycle concept of a denim with a corduroy trouser. సో దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం రీసైకిల్ కాన్సెప్ట్ అంటాం. జనరల్ గా డెనిమ్స్ ఒక 2 times యూజ్ చేసినాక విల్ నాట్ గో విత్ సంథింగ్ ఏంటి ఇది మళ్ళీ రొటీన్ అయిపోతుంది. దానికి మనం ఇంకొంచెం డిఫరెంట్ గా కావాలంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాకెట్స్ విత్ రా ఏజ్, కొంచెం స్ట్రీట్ లుక్ ఇవ్వడానికి. ఎందుకంటే యోయో క్యారెక్టర్స్ వాళ్ళు చాలా యూనిక్ గా ఉండాలని ట్రై చేస్తారు. సో దానికోసం మనం ఇలాగా స్ట్రీట్ వేర్ కొంచెం కౌబాయ్ లుక్ తోని కొంచెం గెటప్ తోని ఇస్తున్నాను. అండ్ ఐ వాంట్ గో విత్ మల్టీ కలర్ టీ షర్ట్స్ యాక్చువల్లీ. సో వైట్ కలర్ విత్ ఆల్ బ్రైట్ కలర్స్ టీ షర్ట్స్, right? So all bright color printed Yo-yo. and that all, yeah. Yo-yo character ఏంటంటే they'll not, we can't understand at a time. That's what the character is that. At a time వాళ్ళకి అర్థం అవ్వదు, but they are very highly, yeah, simply like a t-shirt, right? Apart from that, whether I don't know whether he's interested in tattoos and that also, I'm going with a tattoo slack for one hand. So let it be like very, settled గా ఉంటుంది, చాలా నీట్ గా ఉంటుంది. And also I'm going with different kinds of recycle concept of accessories and also normal accessories all together మాట. ఇవన్నీ accessories ఏంటి అంటే యోయో క్యారెక్టర్స్ చాలా ఎక్కువ, వాళ్ళకి ఎన్ని ఉన్నా చాలా accessories. They want to go for certain 10, 12 all chains and that all, whatever they have. అయితే ఫస్ట్ వంశీని డ్రెస్ చేంజ్ చేసుకొని రమ్మందాం. Then we'll go with the accessories. ఓకే. బ్యాగ్ కానీ ఇంతకు ముందు ఇది జీన్స్ జాకెట్. సో మహేష్ దీని గురించి చెప్పు. యాక్చువల్లీ దిస్ ఇస్ అ జీన్స్ జాకెట్. యాక్చువల్ గాను చిన్న ప్రాబ్లం వల్ల ఏదో చిన్న ప్యాచ్ వర్క్ ఇక్కడ. ఎందుకు ప్యాచ్ వర్క్ ఎందుకు ఇచ్చామంటే దిస్ ఇస్ అ క్రియేటివిటీ యాక్చువల్లీ. తప్పులు ఉన్నప్పుడు క్రియేటివిటీ ఎక్కువ అవుతాయి అంటే దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద రిజల్ట్. ఓకే, సో సమ్ మిస్టేక్స్ ఉంటే మన కొంచెం డెనిమ్ చినిగింది, ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఎవ్రీ వన్ ఆర్ క్యారింగ్ రెడీమేడ్ బ్యాగ్స్ యాక్చువల్లీ యాజ్ అ డిజైనర్, బట్ ఐ వాంట్ టు క్యారీ సంథింగ్ వెరీ న్యూ అండ్ ట్రెండీ విచ్ నాకు డిజైనర్ సంథింగ్ ఏదో మీడియా పర్సన్ సమ్ ఇంట్రెస్టింగ్ పర్సన్ అంటం కోసం తీసుకున్నాను. దీంట్లో హైలైట్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద జాకెట్ ఐ యూజ్డ్ ఇన్ దిస్ బ్యాగ్. వితౌట్ ఎ సింగిల్ బిట్ ఐ నాట్ కంప్లీట్ ఫినిషెస్ అన్ని మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హియర్ వీ హ్యావ్ అ బటన్ ప్లాకెట్స్. ఈ బటన్ ప్లాకెట్ లో ఏంటి అంటే వీ హ్యావ్ కంపార్ట్మెంట్స్ ఫర్ పెన్స్ అండ్ దట్ ఆల్. ఓకే, దిస్ ఇస్ లైక్ పెన్స్ అండ్ విజిటింగ్ కార్డ్స్ ఆర్ మేబీ మొబైల్, యూ కెన్ గో విత్ దాట్. And also we have a zipper actually, because మొత్తం అంతా ఓపెన్ గా ఉండకుండా ఒక జిప్పర్ పెట్టాం. దీంట్లో again we have some compartment here and here. So in this again we can help it out madam. ఇక్కడ ఈ బ్యాగ్ తో తెలిసిపోతుంది మీరు ఎంత మంచి డిజైనర్. Yeah, exactly. Oh great. Well, మనకి నార్మల్ గా జీన్స్ అనేది కామన్ గా వేసుకుంటాం, కింద ప్యాచ్ వర్క్ అది కూడా యూనిక్ గా ఉంది. Yeah. కోర్స్ మన కాన్సెప్ట్ అదే బి ఎ స్టార్.
సో స్టార్ అంటే కూడా యూనిక్ లుక్ ఉండాలి, అందుకే ప్యాచ్ వర్క్ అనుకుంటా. యా ఎగ్జాక్ట్లీ. సో ఐ వాంట్ టు కొంచెం కౌబాయ్ లుక్ ఇవ్వాలి, యూనిక్ గా ఉండాలి. ఇప్పుడు ఈ షూట్ చేసినాక అందరూ ఓకే దిస్ ఇస్ అ ట్రెండ్ రైట్ నౌ, తిని మెసేజ్ ఇవ్వాలి, అంత ఆడియన్స్ కి అంత మెసేజ్ ఇవ్వాలి. ఓకే యోయో క్యారెక్టర్ అంటే కంప్లీట్ డిఫరెంట్ గా ఉండాలి, నాట్ వెరీ కామన్ డెనిమ్ అండ్ సో దట్ దీని ఆల్. మీద జాకెట్. యా జాకెట్. బిఫోర్ దట్ విల్ గో విత్ సమ్ యాక్సెసరీస్. ఎక్సలెంట్ మహేష్. Thank you. వంశీని చూస్తే అర్థమైపోతుంది మీలో ఉన్న టాలెంట్ కి ఒక నిదర్శనం అన్నమాట వంశీ ఇక్కడ. Oh. కంప్లీట్ మీరు యాక్సెసరీస్ తో సహా చేంజ్ చేశారు. యా ఎగ్జాక్ట్లీ. మనకి ఎప్పుడైనా అలా కొత్త లుక్ వస్తే ఆటోమేటిక్ గా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అల్టిమేట్ గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు వంశీ, ఎలా మెయింటైన్ చేయమని చెప్దాం అనుకుంటున్నారు? What I suggest him to go unique because he has something different look and that all. అందరూ అది చేయటానికి డేర్ ఫస్ట్ ఉండాలి, ఫస్ట్ థింగ్. And also he has some physique also. It's not like a lean. Okay, it's not like a lean and that all actually. Okay, so lean గా ఉన్నాము ఎలా ఇలా అవుతుంది అలా అని ఏం కాదు. అందరు బాడీ బిల్డర్స్ తో ఉన్న వాళ్ళే ట్రెండ్ లో ఉంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ. అండ్ మోర్ ఓవర్ ఇన్ 2009, 2010 all lean people are coming. So I think he has to go with something different, unique trousers and that all. Wherever he go, he has to be a star. థ్యాంక్ యూ సో మచ్ మహేష్. Thank you so You much. have done excellent job. Thanks, అండ్ మనకి Sure. సో హెయిర్ స్టైల్ అయిపోయింది అండ్ కాస్ట్యూమ్స్ కూడా అయిపోయినాయి, యాక్సెసరీస్. ఇంకా మనకి మిగిలింది ఫోటో కేస్ కు వెళ్దాం. అక్కడ మనకి గన్షీన్ వెయిట్ చేస్తున్నారు. సో వంశీ ఆర్ రెడీ? Yeah, సో ready. ఇప్పుడు నువ్వు స్టార్ లుక్ వచ్చేస్తావు ఆటోమేటిక్ గా, Thanks, ఆబ్వియస్లీ. thanks. సో సే థ్యాంక్స్ టు మహేష్. Definitely, it's my pleasure, right? All the best for your future. Okay, thank you. ఓకే కమ్ ఆన్ లెట్స్ గో దేర్. Seen a baby girl at the club, she was so stacked. Only thoughts on my mind, damn, I gotta smack that dime. Please bring her back to the beat. వెల్ మూవీ క్లైమాక్స్ కి వస్తుందండి. క్లైమాక్స్ అనగానే ఆబ్వియస్లీ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, సో నాకు కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనం బంజారా హిల్స్ లోని సినిమాక్స్ లో ఉన్నాం. ఇక్కడ మొత్తం టీమ్ అంతా గ్యాదర్ అయిపోయింది. వంశీ ఎలా ఉంటాడో చూడటానికి అందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కమ్ ఆన్ లెట్స్ మీట్ దెమ్. Come on. ఓకే అండి, మొత్తం టీం అంతా కూడా గ్యాదర్ అయిపోయింది. ఇక్కడ డిజైనర్ మహేష్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ అభినవ్ అండ్ ఫోటోగ్రాఫర్ గణేష్ కూడా ఉన్నారు. హాయ్, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. హాయ్ అభినవ్. హాయ్ మహేష్. సో ఇప్పుడు మొత్తం వంశీని మనం మార్చేసాం కదా, కంప్లీట్ గా మార్చేసాం, మేక్ ఓవర్ చేస్తాం కదా. సో వాట్ యువర్ ఎక్స్పెక్టేషన్? I think everyone will be like shocked seeing after Vamsi, and moreover everyone will think like a professional DJ or yo-yo character, as I told you before. ఓకే. So I'm very happy to participate in this program, and I'm just eagerly a little bit tense and anxiety to see Vamsi in the photograph and that all. Let's see, like we'll watch. ఓకే అభినవ్, వాట్ యు సే? I am expecting something amazing to see on the screen. ఎవ్రీబడి. Yeah. వంశీ ఎలా ఉంటాడా అని అందరూ చాలా చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాం. కంప్లీట్ గా చేంజ్ అయిన వంశీని చూడాలంటే మాత్రం ఇంకొంచెం కొన్ని మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అసలు వంశీకి ఇది పెద్ద సర్ప్రైజ్. మరి వంశీ రావడం ఆలస్యం. వంశీ కమ్ ఆన్. ఓ గాడ్, హీ కేమ్. MTV వంశీ. మొదట్లో వచ్చిన వంశీ ఇప్పుడు వంశీని చూసుకుంటే ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇక్కడ ఏవో నాకు కాల్ చేసి రమ్మన్నారు, ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. ఆర్ యు రెడీ? మేము మాత్రం రెడీగా ఉన్నాం, చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాం ఎలా ఉంటాడని. స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. ఐ థింక్ గన్షికి ఆల్రెడీ తెలుసు ఫోటో క్యాచ్ చేసింది ఆయనే కాబట్టి, బట్ అభినవ్ అండ్ మహేష్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? How do you I feel don't now? expect so much from the photograph कि इतना change हो जाएगा वंशी. ఒకసారి ఫస్ట్ వంశీ మనం గుర్తు చేసుకోవాలి, మొదట్లో వంశీ ఎలా ఉన్నాడు. Like even body language completely, and today onwards he'll start being like a star like this only. It'll be like an icon. Ante Vamsi anagane yo-yo character. All the friends everyone will say that yo-yo character. And moreover according to that, like నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా వంశీ ఇలా క్యారెక్టర్ ఇలా ఉంది అనగానే
I thought like to give a DJ look, and it's like a, you know, it's like a miracle, you know, coincidence. Even తనకి కూడా సేమ్ అదే క్యారెక్టర్ రావటము, సో తనకి సేమ్ క్యారెక్టర్ కావాలంటే కొంచెం ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేద్దామని కొంచెం యూనో లైక్ కౌబాయ్ లుక్ ఇవ్వటము అండ్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కొంచెం ఇలా ఉంటే బాగుంటుందని ఎక్స్ప్లెయిన్ చేయటం. సో ఐమ్ జస్ట్ డ్రీమింగ్, అండ్ రైట్ నౌ ఆ డ్రీమ్ కేమ్ ట్రూ. So I believe I wish you all the best for Vamsi, and definitely will be very And you can see your haircut. Yeah, that you is can there. see the hair and even the color, the red Yeah, color. red on color. his- and it's typically like a DJ look, Huh. the color and the style. So Ganshi, आप बोलिए. As I said earlier, we really worked hard on his expressions. I put on the music, fully loud, and before he came on the floor, I danced and showed him the moves. You taught him completely. Yeah, exactly. See, because he's used to making people dance, but he doesn't know how to dance. So I made him dance. I made him, I showed him, how to DJ, dance, yo-yo. how the DJ dances, how he jumps, and how he has to give the facial expressions also. He was just dancing like this and without giving the facial expressions. That was very important. Shady. Convict. Upfront. Econ. Slim Shady. I see the one. Could she be that lady? Hey, I feel you creeping. I can see it from my shadow. Wanna jump up in my Lamborghini Gallardo? Maybe go to my place and just kick it like Taebo. వెల్ వంశీని చూస్తుంటే ఏదో మూల నేను జెల్సీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే అంత పెద్ద పోస్టర్ నాకు లేదే అని. అఫ్ కోర్స్ నాకు ఎలాగో ఆ ఛాన్స్ లేదు, కానీ మీకుంది. మీరు ఆ పోస్టర్లో చూసుకోవాలనుకుంటే యూ వాంట్ బి ఎ స్టార్, దెన్ మీ డీటెయిల్స్ని ఫోటోతో అటాచ్ చేసి మా అడ్రస్ పంపించండి. మా అడ్రస్ BS Star TV9 ప్లాట్ నెంబర్ 97 రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్ హైదరాబాద్ 34. మా ఈమెయిల్ ఐడి makeover@tv9.net. నెక్స్ట్ ఎపిసోడ్లో హూ వాంట్స్ టు బి ఎ స్టార్ తెలుసుకోవాలనుందా? దెన్ కీప్ వాచింగ్. You can see the writing on the pavement. Young kids, they're growing up in basements. Online, a whole new generation. I'ma make mine, so you better go take it. Always, they need a new replacement. Decentralized, can't contain it. We're changing lives, yeah, upgrading. Call it suicide of the older generation. What keeps you up at night, yeah? Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough.